నమస్కారం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఏపీ పవర్ న్యూస్. లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన నక్కపల్లి రెవెన్యూ ఇన్స్పెక్టర్. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఆర్ఐ కన్నబాబు ఒక రైతు నుండి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. రైతు తన పొలంలో బోరుబావులు తవ్వించుకోవడానికి పర్మిషన్ కై దరఖాస్తు చేసుకోగా ఆర్ఐ 15,000 రూపాయలు లంచం అడిగాడని ఈ మేరకు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు ఏసీబీ డీఎస్పీ రమ్య తెలిపారు. తహసీల్దార్ కార్యాలయంలో 12,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నామని డీఎస్పీ తెలిపారు. పూర్తి విచారణ జరిపి రిమాండ్కి తరలిస్తామని డీఎస్పీ రమ్య అన్నారు. ఈజీ ఏసీబీ శ్రీ అతుల్ సింగ్ గారి ఆదేశాల మేరకు ఏసీబీ విశాఖపట్నంకి వచ్చిన ఫిర్యాదు మేరకు మేము ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. మాకు వచ్చిన ఫిర్యాదు ఏంటంటే, ఫిర్యాదుదారుడు తన అగ్రికల్చర్ ల్యాండ్ లో ఒక బోర్వెల్ డిగింగ్ పర్మిషన్ కోసం అని చెప్పి ఎంఆర్ఓ నక్కపల్లి దరఖాస్తు చేసుకున్నాడు ఒక వారం ముందు. సో ఇక్కడ ఇన్ఛార్జ్ ఆర్ఐగా పనిచేస్తున్నటువంటి కన్నబాబు గారు ఆయనకి ఒక అప్లికేషన్కి 5,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేశారు. సో ఎప్పుడైతే అతనికి ఉన్న 3 అప్లికేషన్స్, అంటే కంప్లైంట్ సంబంధించిన 3 అప్లికేషన్స్, ఏసీబీకి వచ్చిన కంప్లైంట్ సంబంధించిన 3 అప్లికేషన్స్, అలానే వాళ్ళ పక్క ల్యాండ్ వాళ్ళకి సంబంధించిన 2 అప్లికేషన్, మొత్తం 3 అప్లికేషన్లకు గాను అతను ఒక్కొక్క అప్లికేషన్ కి 5,000 చొప్పున మొత్తం 15,000 రూపాయలు డిమాండ్ చేయడం జరిగింది. సో అది ఫర్దర్ ఆ రిక్వెస్ట్ మీద, కంప్లైంట్ రిక్వెస్ట్ మీద అది 12,000కు తగ్గించి మొత్తం 12,000 ఇస్తే కానీ పని చేయను అని చెప్పిన పరిస్థితి వచ్చింది. సో ఎప్పుడైతే కంప్లైంట్ వచ్చి ఏసీబీ విశాఖపట్నంలో కంప్లైంట్ ఇచ్చారో, నిన్నగా మొన్న ఇచ్చారు, మేము ఎంక్వైరీ చేసుకున్నాము. సో ఇతని యాంటిసిడెంట్స్ అవన్నీ కూడా చూసుకొని ఈ రోజు ఇక్కడికి వచ్చి ట్రాప్ చేయడం జరిగింది. ఈ ఫిర్యాదుదారుడు ఈ కన్నబాబు గారు ఈ ఏవో అయితే 12,000 డిమాండ్ చేశారో ఆ అమౌంట్ తీసుకొచ్చి ఇచ్చినప్పుడు రెడ్ హ్యాండ్ గా ఇతను తీసుకున్నప్పుడు మేము పట్టుకోవడం జరిగింది. సో అతని మీద కేసు నమోదు చేయడం జరిగింది. అలానే ఈ రోజు ప్రొసీడింగ్స్ కొనసాగుతున్నాయి. రేపటికల్లా ఇతన్ని రిమాండ్ పెట్టడం జరుగుతుంది. Please subscribe our channel AP Power News.